కాకినాడ పోర్టు అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలోని సిఐటి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు, కాకినాడ సెస్కు సంబంధించిన వాటాల బదలాయింపులో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెస్ యజమానిగా ఉన్న కేవీ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు. విజయసాయి రెండో నిందితుడు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయసాయిని విచారించింది. సిఐడి అధికారుల నోటీసు మేరకు ఆయన విచారణకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదలాయిలపై కూడా ఇటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈవీరావు ఫిర్యాదు మేరకు కూడా ఈ రోజు తాడిగడప సిఐడి కార్యాలయానికి అయితే కనుక హాజరవడం జరిగింది. ఏదైతే సిఐడి ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా కూడా ఇక ఎంపీ విజయసాయి రెడ్డి యొక్క విచారణకు అయితే హాజరవడంతో పాటు అదేవిధంగా ఒంటరిగానే లోపలికి వెళ్ళడం జరిగింది. న్యాయవాదులు సైతం కూడా ఇక లోపలికి వెళ్ళనివ్వకుండా కూడా ఇక బయట ఉండడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసులో భాగంగానే ఇటు ఇప్పటికే ఈడీ విచారణ అనేది కూడా ఎదుర్కొన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక సిఐడి విచారణకి హాజరవడం కూడా జరిగింది. ఇక ఏదైతే ఈ కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కేసులో భాగంగా ఇప్పటికే విజయసాయి రెడ్డి ఏటీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. A1 గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి తనయుడు శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా ఇక మరికొంతమంది దాదాపు 5గురు కూడా ఈ యొక్క కేసులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు శ్రీధర్ కావచ్చు, రియాలిటీ సంబంధించినటువంటి అరవిందో ఇన్ఫ్రా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఏటుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ఇక ఈ యొక్క సిఐడి విచారణకు అయితే కనుక హాజరైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సంతోష్.